ఇప్పుడు చూడండి దీన్ని ఏం చేస్తున్నా బేస్గా తీసుకుంటున్నా ఎంత 50. ఓకే 50 అంటే ఇందులో 50 కంటే ఎంత ఎక్కువ ఉంది 18. 50 కంటే ఎంత తక్కువ ఉంది 21. ఇవి రెండింటిని 18 20 ప్లస్ 10 అంటే ఎంత అన్న 30 ప్లస్ 9 30 ప్లస్ 38 ప్లస్ 1. ఈ విధంగా మనం ఏ విధంగా చేయాలి. Please subscribe and like, press bell icon for more videos. హాయ్ మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు స్టార్ మ్యాథ్స్ క్లాసెస్. ఇంతకుముందు క్లాస్లో మనం అడిషన్స్ ఏ విధంగా మైండ్లో చేయాలి నేర్చుకున్నాం. ఈరోజు సబ్స్ట్రాక్షన్ నేర్చుకుందాం. అంతకంటే ముందు ఒకటి గుర్తుంచుకోండి, 1 డిజిట్ ప్లస్ 1 డిజిట్ కలిపితే 2 డిజిట్ అవుతుంది. అంటే కాంప్లిమెంటరీ నంబర్ 10. ఓకే 1 డిజిట్ ప్లస్ 2 డిజిట్ యొక్క కాంప్లిమెంటరీ నంబర్ 3 డిజిట్ వస్తుంది, అది 100. ఓకే 1 డిజిట్ ప్లస్ 3 డిజిట్ యొక్క కాంప్లిమెంటరీ నంబర్ 4 డిజిట్, అది 1000. ఓకే ఎగ్జాంపుల్ చూడండి, 1ను ఎంత కలిపితే 10 అవుతుంది 9. కాబట్టి 1 యొక్క కాంప్లిమెంటరీ నంబర్ 9, 2 యొక్క కాంప్లిమెంటరీ నంబర్ 8. ఓకే 3 యొక్క కాంప్లిమెంటరీ నంబర్ 7, 4 యొక్క కాంప్లిమెంటరీ నంబర్ 6, 5 యొక్క కాంప్లిమెంటరీ నంబర్ 5. ఎందుకంటే 5ని 5 కలిపితే 10 వస్తుంది. కాబట్టి ఈ నెంబర్స్ని గుర్తుంచుకుంటే మనం ఈజీగా మైనస్ చేయడం నేర్చుకోవచ్చు. ఫస్ట్ చూడండి, ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం ఏ విధంగా నేర్చుకునే వాళ్ళం. ఇంతకుముందు మనం ఏ విధంగా చేస్తున్నాం అంటే 56 ఉంది అనుకోండి 32. ఓకే ఈ విధంగా ఉంటే 6 మైనస్ 2 ఎంత 4, 5 మైనస్ 3 అంటే 2, 24. అంతేనా. ఇప్పుడు చూడండి, ఇది లెఫ్ట్ నుంచి చేస్తాం. ఓకే ఇంకొక క్వశ్చన్ చూడండి, 92 47. ఓకే మైనస్, అప్పుడు ఏమవుతుంది ఇక్కడ చేద్దాం. ఇక్కడ చేద్దాం 92 47 మైనస్. చూడండి ఇది పోదు, 2లోకి 7 పోదు. కాబట్టి అప్పుడు ఏం చేస్తాం మనం, ఇక్కడ నుంచి బార్ వచ్చేస్తాం 10. ఇప్పుడు 10 ప్లస్ 2 12 అవుతుంది, 12లోకి 5 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది 5 వస్తుంది. ఇక్కడ ఎంత 8 ఉంటుంది, 8 కాబట్టి 45. ఇది మనం ఇంతకుముందు చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏ విధంగా చేయాలంటే కుడి వైపు నుంచి రైట్ టు లెఫ్ట్ చేయాలి. చూడండి ఏ విధంగా చేస్తున్నాం. 5 ఉంది కదా ఇక్కడ, 5 ఇక్కడ 3 ఉంది కాబట్టి 5 మైనస్ 3 2. ఓకే ఇప్పుడు చూడండి, ఇది 2 రాయాలా, ఇక్కడ చూడండి 2 ఉంది కదా, ఇక్కడ పెద్దది ఉంది. పెద్దది ఉంటే అప్పుడు పైన పెద్దది ఉంటే రైట్ సైడ్ లో పెద్దది ఉంటే ఇక్కడ ఏ నంబర్ అయితే 5లోకి 3 పోతే ఏమొస్తుందో అదే నంబర్ రాశాను 2. ఒకవేళ ఇక్కడ పెద్దగా చిన్నగా ఉంటే ఏ విధంగా నేను చెప్తా. ఇప్పుడు చూడండి 6 మైనస్ 2 4 వచ్చిందా 24. ఇది చూడండి 8 మైనస్ 5 3. ఇక్కడ 7 ఉంది కాబట్టి ఇది పెద్దగా ఉంది కాబట్టి అదే నంబర్ రాయాలి. 7 మైనస్ 3 చేయాలి సేమ్. ఎప్పుడు ఏమవుతుంది 4. ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఇది చూడండి, ఈ క్వశ్చన్ అర్థమైతే మీకు ఏ విధంగా చేయాలో అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి 9 ఉందా, 9లోకి 4 పోతే 5 కదా. కానీ ఇక్కడ చూడండి రైట్ సైడ్ ఇది పెద్దగా ఉంది, ఇది పెద్దగా ఉంది, ఇది చిన్నగా ఉంది. కాబట్టి ఇది ఒక నంబర్ తగ్గించి రాయాలి. 5 ఉంటే ఇక్కడ 4 రాయాలి. 7 యొక్క కాంప్లిమెంటరీ నెంబర్ ఎంత, 7కి కాంప్లిమెంటరీ నెంబర్ ఎంత 3 కాబట్టి 3కి 2 కలపాలి 5. ఈ విధంగా వచ్చిందా 45. ఇది రైట్ నుంచి చేసే మెథడ్. ఓకే చూడండి 9లోకి 4 పోతే 5, కానీ ఇక్కడ చిన్న నంబర్ ఉంది, రైట్ సైడ్ చిన్న నంబర్ ఉంటే అప్పుడు ఒకటి తగ్గించి రాయాలి. ఓకే 7 మైనస్ 2 సారీ 7 యొక్క కాంప్లిమెంటరీ నెంబర్ 3 ప్లస్ 2 చేయాలి. కాంప్లిమెంటరీ నెంబర్ని పైన దాన్ని కలపాలి. ఇప్పుడు చూడండి ఇది చూడండి 6 మైనస్ 2 అంటే 4, బట్ ఇక్కడ 8 అనేది చిన్నగా ఉంది కాబట్టి 4 ఉంటే దాన్ని ఏం చేయాలన్నా 3 రాయాలి. ఓకే ఒకటి తగ్గించి రాయాలి. 9 యొక్క కాంప్లిమెంటరీ నెంబర్ ఎంత 1 ఏం చేయాలి, ఆ 1ని పైన నెంబర్తో కలపాలి. 1 ప్లస్ 8 9. ఈ విధంగా చూడండి. నెక్స్ట్ చూడండి
4 మైనస్ 2 2 కానీ ఇక్కడ పెద్దగా ఉంది కాబట్టి సేమ్ రాయాలి. 3 మైనస్ 1 2 ఇక్కడ కూడా పెద్దగా ఉంది కాబట్టి సేమ్ రాయాలి. 8 మైనస్ 4 4 ఈ విధంగా అర్థమైందా? ఇది చూడండి ఇప్పుడు 5 మైనస్ 3 అంటే 2 కానీ ఇక్కడ చూడండి ఇది చిన్నగా ఉంది కాబట్టి ఒకటి తగ్గించి రాయాలి. ఇప్పుడు చూడండి 4 యొక్క కాంప్లిమెంటరీ నెంబర్ ఎంత 6 6 ప్లస్ 2 8 బట్ ఇక్కడ చూడండి మళ్ళీ 8 కదా 8 వచ్చింది కానీ ఇక్కడ చిన్న నెంబర్ ఉంది కాబట్టి ఒకటి తగ్గించి రాయాలి 7. 6 యొక్క కాంప్లిమెంటరీ నెంబర్ 4 బట్ ఇక్కడ 2 4 ప్లస్ 2 6 176 ఈ విధంగా అర్థమైందా? ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి 96 47 మైనస్ ఇక్కడ 96 మైనస్ 4 అంటే 5 బట్ ఇక్కడ చిన్న నంబర్ ఉంది 5 అంటే 4 రాయాలి. 7 యొక్క కాంప్లిమెంటరీ నెంబర్ 3ని 6కు కలపాలి అప్పుడు ఏమవుతుంది 9 అంతే. ఈ విధంగా అర్థమైందా? చూడండి ఫస్ట్ ఏం చేయాలంటే లెఫ్ట్ సైడ్ నంబర్ ఓకే తీసేయాలి. తీసేస్తే ఒకవేళ ఇక్కడిది చిన్నగా ఉంటే ఒకటి తగ్గించి రాయాలి. తర్వాత ఈ నంబర్ యొక్క కాంప్లిమెంటరీ నంబర్ని ఈ నంబర్కి దీని యొక్క కాంప్లిమెంటరీ నెంబర్ 3 కదా దీనికి మనం కలపాలి అప్పుడు 2 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇవి చేస్తే మీకు అర్థమవుతుంది ఏ విధంగా మైనస్ చేయాలి. 4 మైనస్ 1 అంటే 3 బట్ ఇక్కడ చిన్నగా ఉంది కాబట్టి ఒకటి తగ్గించి రాసిన 2. ఇక్కడ 7 ఉంది 7 యొక్క కాంప్లిమెంటరీ నంబర్ ఎంత 7 యొక్క కాంప్లిమెంటరీ నంబర్ 3 కాబట్టి 3ని 3 కలిపితే 6 బట్ ఇక్కడ ఒకటి తగ్గించాలి మళ్ళీ 5. 9 యొక్క కాంప్లిమెంటరీ 1 కాబట్టి 4 ఓకే ఈ విధంగా. నెక్స్ట్ చూడండి 4 మైనస్ 1 అంటే 3 బట్ ఇక్కడ చిన్నగా ఉంది కాబట్టి 3 6 ఉంది 6 యొక్క కాంప్లిమెంటరీ 4 ప్లస్ 2 ఎంత 6. ఇప్పుడు చూడండి ఇక్కడ 3 ఉంది 3 యొక్క దీంట్లోకి దీన్ని తీసేయాలి అంతే 5 కాంప్లిమెంటరీ నెంబర్ కాదు కదా ఇది పెద్దగా ఉంటే తీసేయాలి చిన్నగా ఉంటే కాంప్లిమెంటరీ నెంబర్ ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ 5 మైనస్ 3 అంటే 2 బట్ ఇక్కడ చిన్నగా ఉంది అంతేనా చిన్నగా ఉంది కాబట్టి 1. 4 యొక్క కాంప్లిమెంటరీ 6 ప్లస్ 2 8 బట్ ఇక్కడ చిన్నగా ఉంది కాబట్టి 7. మళ్ళీ 6 యొక్క కాంప్లిమెంటరీ నెంబర్ 4 ప్లస్ 3 7 బట్ చిన్నగా ఉంది కాబట్టి ఒకటి తగ్గించి రాయాలి. మళ్ళీ 3 యొక్క కాంప్లిమెంటరీ నెంబర్ 7 8 అంటే ఇక్కడ మళ్ళీ చిన్నగా ఉంది కాబట్టి ఒకటి తగ్గించి రాయాలి 7 కాబట్టి 8 యొక్క కాంప్లిమెంటరీ నెంబర్ 2 కాబట్టి 8 చిన్నగా ఉంది కాబట్టి మళ్ళీ తగ్గించాలి. మళ్ళీ 4 యొక్క కాంప్లిమెంటరీ 6 8 అంటే 8 మళ్ళీ తక్కువ ఉంది కాబట్టి ఒకటి తగ్గించాలి 9. ఇక్కడ 9 యొక్క కాంప్లిమెంటరీ 1 కాబట్టి 1కు 8 కలిపితే 9 ఈ విధంగా. నెక్స్ట్ చూడండి ఇక్కడ మనం తప్పు చేసినాం 4 మైనస్ 1 అంటే 3 కాబట్టి ఇక్కడ 2 ఉంది కాబట్టి ఒకటి తగ్గించాలన్న ఇక్కడ 2 ఓకే ఇది చూసుకోండి. మళ్ళీ 6 మైనస్ 2 అంటే 4 బట్ ఇక్కడ చిన్నగా పైన పెద్ద చిన్నగా ఉంది కాబట్టి ఒకటి తగ్గించాలి 6 మైనస్ 2 అంటే 4 కాబట్టి తగ్గించాలి 3. ఇక్కడ 3 ఉంది ఇక్కడ 4 ఉంది 4 యొక్క కాంప్లిమెంటరీ 6 ప్లస్ 3 9 పైన పెద్దగా ఉంది కాబట్టి 9 రాయాలి. 4 మైనస్ 2 కాబట్టి ఇక్కడ చిన్నగా ఉంది కాబట్టి ఒకటి తగ్గించాలి. మళ్ళీ ఇప్పుడు చూడండి 9 యొక్క కాంప్లిమెంటరీ 1 కాబట్టి 9 2 మైనస్ 1 1 9 మైనస్ 6 3 బట్ ఇక్కడ మళ్ళీ చూడండి ఇక్కడ చిన్నగా ఉంది కాబట్టి 2 3 4 యొక్క కాంప్లిమెంటరీ 6 ప్లస్ 3 9 ఈ విధంగా ఓకే. ఆన్సర్ చూడండి 3919129 అంతే. ఈ విధంగా చేయాలి అర్థమైందా? ఒక నంబర్ కాంప్లిమెంటరీ నంబర్ వస్తే మాత్రం దాని తర్వాత పెద్దగా ఉంటే మాత్రం డైరెక్ట్ చేయాలి ఈ విధంగా. ఇది ఒక మెథడ్. ఇంకో మెథడ్ చెప్తా చూడండి ఇంతకుముందు క్వశ్చన్స్ చూడండి ఇంతకుముందు కొన్ని క్వశ్చన్స్ చెప్తా ఇది రబ్ చేస్తే
ఇదొక మెథడ్. ఇంకో మెథడ్ చూడండి, నేను చెప్తా, అది ఈజీ ఉంటుంది కొంచెం. ఫస్ట్ క్వశ్చన్ ఏంది, 92. ఫస్ట్ ఏం తీసుకున్నాం, 56 కదా. 56 32 మైనస్ కదా, ఇదొక క్వశ్చన్. 92 47 ఇదొక క్వశ్చన్ మైనస్. ఇప్పుడు చూడండి, దీన్ని ఈజీగా ఇంకా ఏ విధంగా చేయాలంటే, ఫస్ట్ ఇది 56 ఉంది కదా, 56 ఉంది కదా, దీనిలో ఇక్కడ 32 ఉంది, బేస్ తీసుకుంటున్నా ఈ మధ్యలో 40. ఇది 40 కంటే ఎంత ఎక్కువ ఉంది, 16. 40 కంటే ఎంత తక్కువ ఉంది, 8. 16 + 8 24 ఈ విధంగా. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇది 92 కదా, 50 తీసుకుంటున్నా బేస్. ఓకే, 50 కంటే ఎంత ఎక్కువ ఉంది, 42. 50 కంటే ఎంత తక్కువ ఉంది, 43. కాబట్టి రెండింటి కలపండి, 45. ఈ విధంగా ఈజీగా చేయొచ్చు. ఈ విధంగా ఇంకా చూడండి, 35 - 10 -15 తీసుకోండి. ఇప్పుడు చూడండి, ఇది ఏ విధంగా చేయాలి, దీన్ని 20 బేస్ తీసుకుంటే 15 ఎక్కువ ఉంది, 5 తక్కువ ఉంది, రెండింటి కలిపితే 20. ఈ విధంగా పెద్దది చూడండి. ఇప్పుడు ఇంకో కొన్ని 435 264. ఇప్పుడు చూడండి, దీన్ని ఈ విధంగా చేసినాం అనుకో, ఇది 300 తీసుకుంటున్నా, బేస్ 300 తీసుకుంటే 135 ఎక్కువ ఉంది, ఇక్కడ 46 తక్కువ ఉంది. కాబట్టి రెండింటి కలిపితే ఎంత అవుతుంది, 130 అంటే 170, 176, 176, 181. ఈ విధంగా స్పీడ్గా చేయొచ్చు. చూడండి, లాస్ట్ ఇంకా కొన్ని క్వశ్చన్స్ సబ్స్ట్రాక్షన్స్ కి. ఈ విధంగా మీరు చేస్తే మైండ్లోనే చేయొచ్చు. నేను ఏ విధంగా మైండ్ చేస్తాను చూడండి. దీన్ని బేస్ తీసుకుంటున్నా. ఓకే, ఒకటి గుర్తుంచుకోండి, ఫస్ట్ కాంప్లిమెంటరీ నెంబర్ అంటే ఇంతకుముందు చెప్పిన, ఇప్పుడు 11 యొక్క కాంప్లిమెంటరీ నెంబర్ ఎంత, 89 అవుతుంది, ఎందుకంటే 100 కావాలి కాబట్టి రెండింటి కలిపి. 9 యొక్క కాంప్లిమెంటరీ నెంబర్ 91. ఈ విధంగా 27 యొక్క కాంప్లిమెంటరీ నెంబర్ ఎంత, 63. ఓకే, 63 73 ఈ విధంగా. ఓకే, అప్పుడేమైతే ఇవి రెండు కలిపితే 100. ఓకే, ఈ విధంగా 100. 1000 అన్నాను అనుకో, 273 అన్నాం అనుకో, ఎంత కావాలి, ఏ విధంగా చేయాలి చూడండి. కాంప్లిమెంటరీ నెంబర్ అంటే కూడా చూడండి, ఇది ఉందా, ఇప్పుడు దీనికి ఫస్ట్ ఏం చేయాలంటే 9, దీన్ని కూడా 9. ఓకే, దీన్ని 10 తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు 2కు 9 ఎంత కలిపితే 9 అవుతుంది, అప్పుడు చూడండి 7. ఓకే, 7కి 9 అంటే 2, 3 10 కాబట్టి 7. ఈ విధంగా ఇది దీని యొక్క కాంప్లిమెంటరీ నెంబర్. చూడండి, కాంప్లిమెంటరీ నెంబర్ ఫైండ్ అయ్యే విధంగా చేయాలంటే, ఇది 11 ఇచ్చాడు అనుకోండి, 99. కాబట్టి ఇది ఒక నెంబర్కి ఏమో ఫస్ట్ నెంబర్కి 9 కలపాలి, తర్వాత నెంబర్కి 10 కలపాలి. ఇప్పుడు చూడండి, 9 కలిపితే ఎంత, 8. ఓకే, 1కి 10 కలపాలంటే 9, 89. ఈ విధంగా కాంప్లిమెంటరీ నెంబర్ అంటే ఇది. ఓకే, ఏ నంబర్తో కలిపితే 100 వస్తుంది, 2 డిజిట్స్ అయితే. 3 డిజిట్స్ అయితే ఏ నంబర్ కలిపితే 1000 వస్తుంది, దాన్ని కాంప్లిమెంటరీ నెంబర్ అంటారు. ఓకే, ఇప్పుడు చూడండి ఈ ప్రాబ్లం చూడండి. ఇప్పుడు చూడండి, దీన్ని ఏం చేస్తున్నా, బేస్ గా తీసుకుంటున్నా, ఎంత, 50. ఓకే, 50 అంటే ఇందులో 50 కంటే ఎంత ఎక్కువ ఉంది, 18. 50 కంటే ఎంత తక్కువ ఉంది, 21. ఇవి రెండింటిని 18, 20 + 10 అంటే ఎంత అన్న, 30, 30 + 9, 30 + 38 + 1. ఈ విధంగా మనం ఏ విధంగా చేయాలి, 10 + 20, 10 + 20 30, 31 + 8 39. ఈ విధంగా ఇది చూడండి. ఇప్పుడు నేను బేస్ ఏం చేస్తున్నా, 300 తీసుకుంటున్నా. ఓకే, 300 తీసుకుంటే 138 ఎక్కువ ఉంది, ఎంత తక్కువ ఉంది, 14 యొక్క కాంప్లిమెంటరీ నెంబర్ ఏమవుతుంది, 9 కలపాలి కాబట్టి 8, 10 కలపాలి కాబట్టి 6, 86. అంటే 86 తక్కువ ఉంది, 138 ఎక్కువ ఉంది, కాబట్టి 13 అంటే 130 + 80 ఎంత, 210 + 6 210 216 216 + 8 224. ఓకే, ఇప్పుడు చూడండి, నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూడండి, దీన్ని బేస్ 300 తీసుకుంటున్నా ఇక్కడ కూడా. ఓకే, 300 అంటే ఎంత ఎక్కువ ఉంది, ఇక్కడ చూడండి, 300 తీసుకుంటున్నా. 300 తీసుకుంటే 133 ఎక్కువ ఉంది, ఎంత తక్కువ ఉంది, ఇక్కడ చూడండి, 100 అంటే 7 అంటే ఎంత, 79. 179 అంటే
ఎంత 7 అంటే 2 కలపాలి 1 2 9 అంటే 1 1 2 1 అంతేనా 1 to 1 133 ఎంత ఏమవుతుంది 130 ఎంత 130 ప్లస్ 120 250 251 254 254 ఈ విధంగా ఏ విధంగా నేనైతే చేస్తున్నా ఆ విధంగా మీరు నేర్చుకోండి ఈజీగా ఉంటుంది. ఇక్కడ కూడా చూడండి ఇక్కడ నేను ఏం చేస్తున్నా 200 తీసుకుంటున్నా ఓకే బేస్ అంటే ఎంత ఎక్కువ ఉంది 228 తక్కువ ఎంత ఉంది 200కి కాంప్లిమెంటరీ నెంబర్ చూడండి 6 యొక్క కాంప్లిమెంటరీ నెంబర్ ఎంత 3 ఎందుకంటే 9 కావాలి కాబట్టి ఇక్కడ 6 అంటే 7 37 కలిపితే ఏమవుతుంది 200 అవుతుంది ఓకే అప్పుడు చూడండి 228 220 ప్లస్ 30 250 257 ప్లస్ 8 265 ఈ విధంగా నేను ఏ విధంగా చేసిన ఆ విధంగా మీరు నేర్చుకోండి ఈజీగా ఉంటుంది. ఇది 8 - 3 5 ఈ విధంగా చేస్తే టైం ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ విధంగా నేర్చుకుంటే ఫాస్ట్గా చేయొచ్చు ఓకే ప్రాక్టీస్ చేయండి మీరు కూడా అప్పుడే ఈజీగా చేయొచ్చు. ఎప్పుడైతే మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారో అప్పుడు మీరు కూడా మైండ్లోనే చేయొచ్చు. ఒక నంబర్ ఏదైనా ఇప్పుడు ఏదైనా ఒక 50 ప్లస్ 50 - 20 అన్నారు అనుకోండి 22 అన్నారు అనుకోండి అప్పుడు ఏం చేయాలి నంబర్ని బేస్ తీసుకోవాలి. నేను ఇక్కడ 40 తీసుకుంటున్నా ఓకే 40 తీసుకుంటే ఇక్కడ ఎంత ఎక్కువ ఉంది 40 కంటే 50 50 ఎంత తక్కువ ఉంది 18 అంటే 18 ప్లస్ 10 ఎంత 28 ఈ విధంగా చేయొచ్చు స్పీడ్గా చేయొచ్చు మీరు కూడా నేర్చుకొని ప్రాక్టీస్ చేయండి. Thanks for watching my videos. Please subscribe my channel.